నాకున్న నమ్మకానికి పంచరైపోయేట్టుంది. ఆ దేవుడు నాకేం చేశాడు? నీలాంటి బామ్మర్దినిచ్చాడా లేక నీ చెల్లి లాంటి పెళ్ళాన్నిచ్చాడా? అనుకున్నామని జరగవు అన్ని అని ఒక కవి అన్నాడు. మందులో అన్నాడో మామూలుగా అన్నాడో తెలవదు కానీ అది మాత్రం నిజం. ఆ నిజమే భరించలేకపోతున్నాను. ఆ వ్యక్తి భరించలేకే నిన్నే బామ్మర్ది అని పిలవాలనిపిస్తుంది. అను బావా, నిజంగా నేను బామ్మర్ది అనమంటావా? నన్ను బామ్మర్ది అని నువ్వు కాకపోతే ఇంకెవరు పిలుస్తారు బావా? బామ్మర్ది మీ బావ. మా బావా? వాడేవాడు బావా? బావ అంటే మీ ఒరిజినల్ బావ. నీ చెల్లెలు నాకు కాకుండా చేసిన మా బెదరు. మా బావా? అయినా నీకు ఆయనకి డిఫరెన్స్ లేదు బావా. కాకపోతే ఆయన వైట్, నువ్వు బ్లాక్. బ్లాక్ అయినా నీ ఫేస్ లో కళ ఆ ఫేస్ లో ఉందా? ఉందా? నిజమే, కానీ ఆయన పెద్ద ఆఫీసర్ కదా. ఆఫీసర్ అయినా అమాయకుడు. నా చెల్లెలు పెద్ద ఉద్యోగస్తులను అబద్ధం చెప్పి ఈ బావను వల్ల వేసుకుంది. పెళ్ళయ్యాక రిజైన్ చేసేసానని ఆయన మనసుకి మస్కేసేసింది. అయితే ట్రబుల్ అంతా ఇంజిన్ లోనే ఉందన్నమాట. ఏమండి, ఈ రోజు 1వ తేదీ కదా? అవును, 1వ తేదీ. ఏ నీకు 10వ తారీఖు కావాలా? పంచాంగం మాత్రం నా వల్ల కాదు. ఎందుకండి కోపడతారు? జీతం వచ్చిందో లేదో అని. ఎందుకు వస్తుంది? చెక్ మార్చుకునే టైం లేక గుమస్తాకిచ్చి పంపాను, వాడు ఇంకా రాలేదు. రేపు చెక్ క్యాష్ అయ్యే వరకు ఆగలేవా? అది కాదండి, రేపు శనివారం, బ్యాంకు రోజంతా పనిచేయదు. అవును శనివారం. శనివారం అయితే రేపు జీతం తప్పకుండా వస్తుంది. బ్యాంకులన్నీ పనిచేస్తాయి. నువ్వేం కంగారు పడకు. కోపండంటే మీ దగ్గర ఇంకో విషయం చెప్పాలి. ఏంటి? మా అన్నయ్య ఊరి నుంచి వచ్చాడు. ఆయన పద్ధతి మంచిది కాదు. ఆయన ఎలాంటి వాడైనా మీ అన్నయ్య, మనం గౌరవించాలి, తప్పదు. తాగితే తప్పు. నమస్తే బాగారు. కింద పడిపోయి అనుకున్నారా? మామూలుగా పడతాను కానీ మొండలో పడిపోవటం మన జాతకంలో లేదు. నన్ను కొంచెం క్షమించాలి. తాగి మీకు కనపడకూడదు అనుకున్నా. తాగాక మిమ్మల్ని చూడాలని ఆరాటం ఎక్కువైపోయి కింద పడలేక పరిగెత్తుకుంటూ వచ్చేసా. చాలా సంతోషం. వచ్చి ఫోన్ చేయండి. సంతోషమా? ప్రపంచంలో నేను ఇంటికొస్తే సంతోషపడే వ్యక్తి మీరు ఒక్కరే. నీకు తెలిసే? మాట్లాడకుండా వచ్చి కూర్చొని ఫోన్ చేయి. మరీ కసురుకుంటూ వడ్డించక. ఆయన ఏం మాట్లాడాడని? మా అమ్మడికి నా మీద అధికారం చలాయించే హక్కు నేనే ఇచ్చాను బారు. చిన్నప్పుడే ఇది పెద్ద ఆఫీసర్ అయినట్టు ఓ అడావుడు చేసేసేది. చివరికి ఆఫీసర్ అయిందిగా. అయ్యింది కాలేదు. అవన్నీ మామూలే గాని అసలు ఆ ఫేస్ చూడండి, ఆ హోదా తగ్గలేదు. అన్నయ్య, మళ్ళీ నువ్వు నోరెత్తితే నన్ను చంపుకు తిన్నట్టే. తాగిన వాడి మాటలకి లోకం భయపడుతుందంటే ప్రపంచంలో ధర్మం తాగి 4 పాదాల మీద నడుస్తున్నట్టే. కొటేషన్ కరెక్టేనా? కృష్ణ, సామాన్లన్నీ సరిగ్గానే వచ్చాయి కదా? కలవరపడకు కన్నమ్మా. మరి ఫ్లూట్ ఏ పెట్టెలో దాచావు? పెట్టెలో దాచే తీరికెక్కడిది? చేత్తోనే పట్టుకున్నాను. ఫ్లూటు లేక నీవు లేవు, నీవు లేక ఫ్లూటు లేదు. ఫ్లూటే నువ్వే ఫ్లూటు లేనిచో నా ఫ్లూటే లేదు. కాసేపు విశ్రాంతి తీసుకుని తర్వాత వాయిస్తాను. జస్ట్ 1 minute. బాయ్స్ కమ్ హియర్. థ్యాంక్ యూ. సార్, అదేమిటండి మీ ఆవిడ గారు మిమ్మల్ని కృష్ణ అని పిలుస్తుంది? ఫ్లూట్ ఎక్కడుందని అన్నిసార్లు అడుగుతుంది. అదే, మా ఆవిడికి కృష్ణుడు అంటే చచ్చేటంత ప్రేమ. నేను ఫ్లూట్ వాయించడంలో చచ్చేటంత విద్వాంసుడిని. ఫ్లూట్ వాయించేవాడు ఎవడైనా సరే కృష్ణుడే అని దానికి చచ్చేటంత నమ్మకం. ఎంతకన్నా ఎక్కువ చెబితే కరెంటు షాకు తిన్న కాకుల్లా మీరు చచ్చిపోతారు. వదిలేండి, వెళ్ళిరండి.
ఆపేసావేం కన్నయ్య, వాయించు. ఆయాసం వస్తుంది, అయినా నీ కోరిక కాదనలేను. నా ఫ్లూట్ నువ్వు కానీ వాయించావా కన్నమ్మా? ఇదే చెప్పి కొట్టించుకోవడం అంటే ఇదే. రే ఆపండ్రా, ఆపండ్రా, ఆపండ్రా. ఈ పిచ్చి వచ్చేది బయటికి. ఆపండ్రా, ఆపండ్రా, నీకు దండం పెడతాను, ఆపండ్రా. రేయ్, 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 ఆపండ్రా, ఆపండ్రా. ఆయన చెప్పి చెప్పి నీకు ఉద్యోగం ఉన్నారా? Come on, darling. Rascal, fools, idiots, पैसों का बच्चा. Manager, manager, manager. మేనేజర్, మేనేజర్, నువ్వు కూడా ఆపండి, ఆపండి. మర్యాద ఆపకపోతే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మీ హోటల్ మూయించేస్తాను. ఆటో, ఆటో. దీనికి ఫ్లూట్లు పిచ్చి ఎక్కువైపోయింది. చెప్పు, ఆటో జానీదే బాయ్. కూడా తయారయ్యాడు. అబద్ధం చెప్పి నన్ను మోసం చేస్తాం అనుకోలేదు. చిచి, లేదు, నిజం చెప్పేస్తాను. లక్ష్మి, ఏమిటి ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదండి. ఏమండి, మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు. తెలుసా? నీ మనసులో ఏముందో ఆ మాత్రం తెలుసుకోలేనా? ఇంట్లో గ్రైండర్ కావాలి, అది కాదండి. కలర్ టీవీ కావాలి. చచ్చా, అది కూడా కాదండి. చూడు లక్ష్మి, ఏ సమస్య అయినా సరే 1వ తేదీ జీతం వచ్చినప్పుడు చెప్పు, వింటాను. నా మాట పూర్తిగా వినండి. సగం వినే టైం కూడా లేదు. ఆఫీస్కి వెళ్ళాలి, తర్వాత మాట్లాడుతున్నాం. అమ్మని, అమ్మని, ఒంటరిగా ఆకలేస్తుంది. ఇంకా అవలేదు, అరగంట టైం పడుతుంది. ఆ అరగంట టైం పడుతుంది. ఆ, ఆ, అరగంట కాదు, గంట అయినా పర్లేదు, నేను బయటికి వెళ్ళేస్తా. అబ్బా, అమ్మా,